ఏంది బావా అసలు ఇవ్వలేని చూసినా కూడా ఆనికేంది దానికి అప్పు ఉన్నదా? వాడు ఇంత పెద్ద ఇల్లు కడతాడు, మన దగ్గర లక్షలకు లక్షల రూపాయలు ఉన్నాయా బట్టి అందరికి మన మీదే ఏడు ఎడికన్నా పోయి చూసుకున్నా కూడా కన్ను దృష్టి బాగుందని బట్టే అప్పు గింతలం అయితే మందికి అవన్నీ అవసరం లేదు కదా. ఏమన్నంటే ఈయనకేంటి ఈయన్ని సంపాదించిండు అన్ని సంపాదించిండు అని బట్టి ఎవరైనా పైసలు అడుగుదామన్నా కూడా ఆ పైసలు ఇచ్చేటోళ్ళు కూడా నీ దగ్గర పైసలు ఇవ్వాలా అని బట్టి. నిజమేనే, మా దోస్తు గారు చుట్టాలలో ఎవరికి పైసలు ఉన్నాయా కానీ నీ దగ్గర పైసలు లేవా అని అంటారు. ఇప్పుడు 7,5 లక్షల రూపాయలు మన వరకు. అవును నిజమే బావా, ఊరంతా మనం ముచ్చట్నేనట. ఫుల్ కనుదిష్టి మనకైతే. ఈ కనుదిష్టితోనైతే చేసే పనులు కూడా అసలు ఏం కూడా కావాలి తెలుసా. నిజమేనే, నరదిష్టికి నల్ల రాయి కూడా వలుగుతారు, అంత డేంజర్ అట్లా కనుదిస్తాను. మంది గురించి పట్టించుకోవద్దు బావా, ఇక మన పని మనం ఏదో చేసుకోవాలి. మనకెంత తప్పు ఉందో వాళ్ళకేం తెలుస్తుంది, మనది మనకు తెలుస్తుంది. నరం లేని నాలుక 4 తీర్లో మాట్లాడుతుంది. అమ్మతో నరం లేని 4 అన్నాక గుర్తొచ్చింది. నాకు ఈ 4 నాలుకనేమో కానీ ఆ 4 చిన్నది కాదు. మా సాగర్ బాబు ఎప్పుడే మర్చిపోయిన ఇంట్లోకి వచ్చేటప్పుడు అమ్మతో ఎంత పూట ముఖం పెట్టుకుంటాడు ఏమో. అమ్మతోడే మీ సాగర్ బాబు ఏంటో గాని దీపలేదా మా చిన్నమ్మ బిడ్డ, దానికి మొన్ననే లగ్గమైంది, దానికి ఎప్పుడే మర్చిపోయినా. వాళ్ళు ఎంత గుర్తుపడతారో ఏమో. ఎందుకైనా మంచి ఫోన్ చేసి రమ్మను, మొన్న మర్చిపోయినామని. సరే మరి ఫోన్ చేసి చెప్తా. హలో దీపా, నేను సింధునే. మా ఎరికే నెంబర్ బాగుండండి కానీ చెప్పు. అవి ఏంది గంటకరానికి రాబడుతుంది? నేనేం గరానికి అత్తలేను, ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. ఇగో మొన్న ఇంట్లోకి వచ్చినాం కదా, చెప్పుడు మర్చిపోయినా వెయ్యాలి రాన్రి. అయినా నువ్వు మాకెందుకు చెప్తావే, మేము లేనోళ్ళం అయితే. అయ్యో గట్లెందుకు అనుకుంటావు, బిజీ పనుల నుండి ఆయనతో చెప్పుడు మర్చిపోయినా. ఇలానైతే రాన్రి కొద్దిగా. నీకు పైసలు బాగున్నాయేమో, ఇల్లు కడతానేమో, నువ్వు బాగానే అవుతలేవు. ఇక మమ్మల్ని ఏం చేస్తావు? అయ్యో గట్లెందుకు మాట్లాడుతున్నావే, మర్చిపోయినా అంటానా కదా, సారీ. ఇలానైతే రాన్రి. సరే, మా ఆయన వచ్చినాక అడిగి చెప్తా. సరే మరి. సరే. చూసినావు ఎట్లా మాట్లాడుతుందో, మనకట పైసలు బాగున్నాయట, మనం ఇల్లు కడతాన్నమాట. చెప్పుడు మర్చిపోయినామన్నా కూడా నమ్ముతలేదు ఆమె. చెప్పకపోవడం తప్పు. ఇక చుట్టాలన్నా వాళ్ళు చెప్పిన అవో మీ సాయబాబు కూడా చెప్పలేమని అన్నావు కదా, మరి ఫోన్ చేసి చెప్పు. ఆయనతో ఇల్లు చూసినట్టుంటది, ఇక్కడ బువ్వ తిని పోతారు. చెప్తా. దోస్తులను మర్చిపోయినా మంచిగా, చుట్టాలు మర్చిపోవద్దు. వాళ్ళు ఎల్లకాలం గుర్తుంచుకుంటారు, మళ్ళీ వేరే ఫంక్షన్లు కూడా చెప్పారు, మాకు చెప్పలేదు. హలో సాగర్ బాబు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఇది ఏంటిదంటే ఆకారం వాళ్ళది ఆటోమేటిక్ బాడీ మసాజ్ అన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే, మనకు బాడీ పెయిన్స్ కానీ మసాజ్ పెయిన్స్ కానీ స్ట్రెస్ ఉండడం వల్ల దీన్ని యూజ్ చేయడం వల్ల మనకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారని అయితే మీకైతే చూపెడతాను, చూడండి. మనకు బాడీ అయితే ఇలా ఉంటుంది. ఇది ఏంటిదంటే మనకి ఇలాంటివి 3 వస్తాయన్నమాట. 3 టైప్స్ ఆఫ్ మసాజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదేమో బాల్స్ టైప్ ఉంటుంది. మనం ఇలా మసాజ్ చేస్తాం కదా, మనకి ఏ టైప్ ఆఫ్ ఫీల్ కావాలి అనుకుంటే ఆ విధంగా మనం మసాజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా 3 టైప్స్ ఆఫ్ మసాజ్ అవైలబుల్గా ఉంటాయని. ఇది వచ్చేసి బాల్స్ టైప్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఫ్లాట్గా ఉంటుంది. ఇదేమో ఇలా షార్ప్గా అయితే వచ్చింది. సో ఈ విధంగా 3 టైప్స్ అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటిదంటే మనకి మెస్ లాంటిది ఇచ్చారు. అంటే హ్యాండ్ మసాజ్ చేసుకునేటప్పుడు మనకి హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ ఇందులో పడి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనకి ఇది ఇచ్చారన్నమాట. అలాగే మనకి ఇందులో ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. ఇందులో ఇక్కడ స్పీడ్ కంట్రోల్ కూడా ఉంది. అయితే తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు స్పీడ్ అనేది. మనకి వైర్ కూడా ఇచ్చారు, ఇది చాలా పెద్దగా ఇచ్చారు. ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి, అలాగే ఎక్కడైనా స్విచ్ బోర్డులో పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి వైర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఎలా యూజ్ చేస్తారంటే చూపిస్తా చూడండి. ఇది ఇలా రొటేట్ అవుతుంది కదా, మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ దీన్ని పెట్టుకొని మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు కొన్ని మినిట్స్లోనే రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. సో చూసిరుగా ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేయడం ఎలా అనేది. ఇది వాడడం వల్ల మనకైతే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మీకు ఈ ప్రోడక్ట్ అయితే కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిన, వెళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఎవరే ఫోను? ఎవరా? మా అక్క సింధు, మీ వదిన. ఏంది మా వదిన గుప్పుడు ఫోన్ చేసిందే? ఇళ్ళ కొంగ చెప్పుడు మర్చిపోయిందట, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తాంది రమ్మని. ఏంది మళ్ళీ ఇళ్ళ కొట్టారా? బాగానే పైసలు సంపాదించినట్టున్నారు. సరే. ఓ నల్లమొక్క పోడా, మళ్ళీ కోవుడు
కాదు అప్పుడు ఎప్పుడు మర్చిపోయిందట ఇప్పుడు రమ్మంటాంది. అప్పుడు పిలిస్తే గొర్రెకూర అయిపోతుందని పిలవనట్టుంది మీ అక్క, అందుకే ఇప్పుడు రమ్మంటాంది. ఓ ముండ కొడుక ఓలా నిన్నెళ్ళకపోతే గొర్రెకూర వండుకుంటారా? నాకు గాయ తెలియదా? ఇళ్ళకి పోతే గొర్రెపోతులు పోయారు, మేకపోతులు పోతారు, అంటే పిసోని అనుకున్నావా నేను? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? నువ్వు నిజంగా పిసోనివే పిసోడా. ఇండ్లకపోతే మేకపోతుని గొర్రెపోతుని కొయ్యరు, పప్పు చారుని స్వీట్ పెడతారు. ఏంది పప్పుచారు స్వీటా? మరి ఇక గుల్లకొడ కానీ ఇళ్ళకి వచ్చినప్పుడు గొర్రెపోతే మేకపోతే వచ్చిరు కానీ నువ్వు కూడా పని లేక తింటివా? అది ఇండ్లకి వచ్చినప్పుడు కాదురా సాములో, స్లాబ్ పోసినప్పుడు. ఇవే కదా స్లాబ్ పోసినప్పుడు గొర్రె కూడా కొత్తారు. సరే కానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నది? మళ్ళీ కదా పప్పుచారు భోజనం పెడతారు, పోయేందుకు? ఇళ్ళకైతే పప్పు వండుతారు, అది ఆల్రెడీ ఇళ్ళకి వచ్చింది. ఇక చుట్టాలు వచ్చినాక కౌసుకూర వండదా? ఇంకేం చేస్తాను, ఇప్పటికే లేట్ అవుతుంది. మీ అక్క నీ గురించి చూస్తాను కావచ్చు, చెప్పండి తినేద్దాం. నీ అక్క కౌసు అంటే కోసుకుంటాడు. అట్లనే ముద్దాపు లెక్క కూర్చున్నది, చెప్పండి తినేద్దాం. అబ్బా కౌసు అనగానే లేడీకి లేచింది పరుగన్నట్టు ఉరుకుతాండు. ఏ ఆగు, పక్కింటలని మనం విలువలేదట, అయ్యాల పిలిచింది కావచ్చు, అడుగుదాం. ఊకో అంటే కాళ్ళు పిలుస్తారే, నువ్వు మీ చిన్నగా బిడ్డ కాబట్టి పిలుస్తారు. చెప్పండి పోయి తినేద్దాం. ఏ ఆగు, పోంగ అటే అడిగి పోయాం. అగో అన్న గిటేటు పోతాన్నావురా, ఏవో గుడుక్కుంటే పోతాన్నావు. నువ్వు ఈయనే ఉన్నావా? నీకోసం ఇల్లు అంత తెలుపులాడుతున్నా. నా కోసం చూస్తాన్నావా? అంతగాను ఏం పని? అదేనే మన వెంకటేష్ బావ లేడా, రమ్మని ఫోన్ చేసిండు. ఆనకేం రోగం, ఇప్పుడు ఫోన్ చేసిండు. ఇండియాలోకి వచ్చినప్పుడు మతికి రాలే కానీ అంత అయిపోయినాక మతికి వచ్చినవా? అదేనే అప్పుడు మతికి రాలేదట, ఫోన్ చేయలే. ఇప్పుడు మతికి వచ్చినవాట, ఫోన్ చేసి రమ్మంటాడు. ఆనికి మనం ఎందుకు బతికత్తాం? ఆడే ఉన్నోడా పెద్ద బిల్డింగ్ కట్టే, మనం లేనోళ్ళం అయితే ఎవడన్నా చుట్టాలకి ఎప్పుడు మర్చిపోతాడా? అయినా ఆనికి మనం ఏం పాపం చేసినాం ఏమో మనకి చెప్పలేదా అందరికి చెప్పి? ఏమో అప్పుడైతే మర్చిపోయింది గాని ఇప్పుడు ఫోన్ చేసిండుగా. వెంకటేష్ బాబు అయినా గాని 30 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టిండు. ఇళ్ళకి పోయేటప్పుడు ఒక 6-7 మేకలు పోయవచ్చు. ఓ పిసోడా, ఎప్పుడన్నా ఇవ్వాలని ఇండ్లకోతే పెయిన్ ఒప్పుకోలేదా? ఏమో కొత్తగా ఏమడుతుంది, ఇండ్లకోతే మేకలు కొయ్యారు, ఇంత పప్పుసారి పెట్టి జిలేబీ బండ బాలుషనన్నా పెడతారు. అబ్బా ఆ వెంకటేష్ బాబు విలువందే నయమైంది. ఆ పప్పు షాప్ పోతే 200 కట్నం పెడదాము, 200 పిట్టోలు, 400 మిగిలినాయి మనకు. చుట్టాలన్నప్పుడు పప్పుసారి భోజనం చూడొద్దురా, మనం పోయి ఇంత తిని కట్నం పెట్టి రావాలి. మనం పోతేనే రేపు మళ్ళీ మనకత్తారు కదా వాళ్ళు. అదే పోవాలి రావాలి గాని ఆనాడు వీళ్ళు నోడు ఇయ్యాలి ఎందుకు పిలిచిండు? నీకే ఫోన్ చేసి చెప్పిండేమోరా మర్చిపోయినా అని. పోదామా మరి? నువ్వు పోదామంటే ఇట్ట పోదాం, లేకపోతే లేదు. పోదాం గాని మళ్ళా కదా పప్పుచారు పువ్వు పెడతారా, ఏమన్నా కౌసు అండుతారా? ఇంట్లోకి వచ్చినప్పుడు పప్పుసారి బువ్వ పెట్టిండు గాని ఇప్పుడు మనని పనాడ వెళ్తాడు కదా, ఇంత కౌసు కూరతోనే పెడతాడు. కౌసా? అట్లయితే తినేద్దాంపా. అట్లయితే కట్నం పెట్టేవాళ్ళు కూడా ఉండదు. అవును రైతే, తిన్నాక కట్నం అడిగితే ఎట్లనే? నా దగ్గర అయితే ₹1 లేదు. అరే ఏంట్రా ఇది? అరే కట్నం కట్నం అని నువ్వు కనకురా, మంది ముంగట అనేవు, మానం పోతుంది. ఒకవేళ మనం వాడికి ఏనాకాలు కట్నం అడుగుతావు ఇట్ట, నేను మా పెడతా గానీ నువ్వైతే తినచ్చేవుపా. సరే గాని తిన్నాక కౌసు అండకుంటే ఎట్లనే? కౌసు అండకుంటే ఏందిరా, చుట్టా లేదంటే దీని రావాలి. ఒకవేళ అండకపోతే దూరంకి వెళ్ళొచ్చావు అండవా అని చెప్పి నేను అడుగుదామంటే కొంచెం నాకు మానం అనిపిస్తుంది. తినడానికి లేని మానం అడగదందుకే వచ్చిందారా నీకు? అడిగే గత దూరం పోయి అదే మళ్ళీ పప్పు చారు తింటే ఏమవుతుంది? సరేది అగో మీరు ఇన్నే ఉన్నారా? మేము మీకోసమే చూస్తున్నాం. మా కోసం వస్తారా? ఎందుకే? మొన్న మా సిందక్కోళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పలే కదా, ఇప్పుడు రమ్మని ఫోన్ చేసిర్రు. మీకు గిట్ట ఫోన్ చేసిర్రు కావచ్చని అడుగుదామని వచ్చినాం. మా వేసిర్రు, అప్పుడు ఫోన్ చేసి రమ్మన్న సాధగానే గాని ఇప్పుడు రా అని ఫోన్ చేసింది. మీకు కూడా చేసిర్రా? చెప్పని పోయి నలుగురం తినేద్దాం. పాది ఎట్లా చికెన్ మటన్ వండుతారు, తినేద్దాం. పాది ఎట్లా కట్టం పెట్టుడు ఉండేది. కట్నాలు బిట్లాలు ఉండయి, అవన్నీ ఇళ్ళకి వచ్చినప్పుడే ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ తినచ్చుడు అంతే. అబ్బా మీరు ఇద్దరిద్దరే ఉన్నారుగా, కౌసు అంటే కోసుకున్న తట్టున్నారు. కౌస అంటే చెప్తాడు నల్లమొకపోడు. ఆ నుంచి ఫోన్ వచ్చి ఆలస్యమే లేదు, నాకన్నా ముందు వచ్చి గల్వం కూడా నిలుస్తున్నాడు. అంటే నాకు కౌసు అంటే బాగా ఇష్టం. నేనే కౌసుగానే అంటే నువ్వు నాకంటే పెద్ద కౌసుగానే ఉన్నట్టున్నావుగా. అంతేగా అంతేగా. అంటే నాకు చికెన్ మటన్ అంటే బాగా ఇష్టం, అందుకే అది లేకపోతే బతకా. మా అన్ననే నువ్వు నువ్వే
ఈయన్నే బాత్కన్నాలు కొట్టుకుంటుందావా? పోదాం పారి, వాళ్ళు వచ్చే వరకు పొద్దుగుంటది. పారి పారి మళ్ళా చికెన్ మటన్ అయిపోతా జల్లి పోదాం పారి. అబ్బా, ఇద్దరికిద్దరే కౌసుగాలు తయారయ్యిర్రు. నడురి పోదాం మీ ముచ్చట్లు తర్వాత. పారి. చికెన్ అసలు ఎంత మంచిగా వస్తుంది, మంచిగా అడతాను అన్నట్టున్నారు. పోయి తిందాం. అరే అది చికెన్ కాదురా మటన్. గాయంతో వాసన తెలుస్తుంది నీకు. ఎప్పుడన్నా మటన్ తిన్న ముఖమేనండి ఇది. అవును నిజమేరా, ఇది మటన్ ఉన్నట్టున్నది. బాగా రోజులే మటన్ తినక. పోయి తిందాం. ఓ అన్న, అది వెంకన్న వాళ్ళ ఇంటికాడ కాదు, మా ఇంటికాడ. ఏంది మీ ఇంటికన్నా? పుష్కరం మీద స్లాబ్ పోసుకుంటారా ఏంది? స్లాబ్ పోసుకున్నాడు కాదు, మా తాత వాళ్ళ బాబు తినాలి. అయ్యో మీ ఇంటికన్నా మీ తాత వల్ల డాడీ తినాలకు అండుతానులా. నేను మా చుట్టాల ఇంటికాడ అండుతాను అనుకున్నా. ఇక్కడైతే ముక్కుంటే అయిపోయి పోదాం. ఓ మానందక్క బాడు కవును కొత్త ఇంటికి వచ్చినావు, ఎవరైనా దినాల కడుకోతా అంటారా? వీళ్ళకి మానం ఎక్కడదే? వీళ్ళకి మానం ఉన్నాక మంచిగానే ఉండు. నీ మొగడే మా అన్ననే. వీళ్ళు కౌసు అంటే చస్తారు. మనం వీడికి రాకముందు ఆన్నే కౌసు కూర కోసం కొట్లాడవట్టే. అవ్వ మీరు కౌస్ లవర్సా? మా తాత కౌస్ లవర్స్ అంటే బాగా ఇష్టం. మీరు వచ్చి తినిపోతే మా తాత ఆత్మ శాంతి ఇస్తుంది. విన్నావా? అలా తాత కౌసులవ్వాలట. ఇప్పుడు మేము పోయి తినకపోతే దయవే పడతాడు. అవు నిజానే, ఫస్ట్ ఇటు పోయినాకనే అటు పోదాం. అవు కరెక్టే పోవాలి. అరే పోదాంపా. ఇప్పుడు మీ తాత కాదు. మా తాత కాదు, మా పాపల్ల తాత. అట్లా కాదురా, మన తాత అంటా. ఓ అట్లా అంటేనా? సరే దాని మరి తినిపోయారు. ఓ పోడా, మానం పెట్టలేదా దేవుడు నీకు? ఏమకి కొత్తింటి కాడికి వచ్చిన వాళ్ళని దినాల కాడికి రమ్మంటాను. నడు, మీకు కూడా బుద్ధి లేదు. దారి లోపలికోదాం. మా తాత దయ్యమై పడతాడు. ఇదే నా శాపం. ఇప్పుడే వస్తానా? రాను లోపలికి రాను. మీరు అత్తూరని కూరలేని వేయండు. అగో ఇది ఎండా చెట్టు భలే పెట్టింది. ఓ కూరగాయలు అది ఇంటే కాదు, స్లాబ్ సరిగ్గా వేయలేదు. జాగ్రత్త చూసుకోవాలి, మంచిగా చెప్పరా? అయ్యో పిల్లగా, అది ఎండ కాదు, సీలింగ్ అయితే అట్లా పెట్టుకున్నాం. దాన్ని పిఓపి అంటారు. ఏంది సీలింగ్? అది ఎత్తున్నాక సీలింగ్ పోయినట్టు మంచిగా పెట్టుకుంటే అయ్యో పిల్లగా, అది స్టైల్, అది అట్నే ఉంటది. మీకు అర్థం కాదు కానీ రూమ్ రాండి. అవి కొంచెం తిక్కు అంటారు అంటే ఇంకా డబుల్ కోటింగ్ కాలే. డబుల్ కోటింగ్ అయినాక లుక్ మంచిగా ఉంటది. ఏమో అంతే ఎరిగి పూసుకున్నట్టే ఉంటది. ఇంకా గ్రీన్ కలర్ చూడు, అంత ఆడి తీడిత పూసిరుగా. అయ్యో చెల్లె, చెప్పిన కదా డబుల్ కోటింగ్ కాలేదని. డబుల్ కోటింగ్ అయితే మంచిగానే ఉంటది. ఓహో అవి చిన్న రూమ్ భలే కట్టి మీ చిన్నానికా? దేవుడా, అది చిన్న రూమ్ కాదు, బాత్రూమ్. అంతకి ఇంట్లో బాత్రూమ్ ఏంటి? మీరు బలేస్తారు పో. ఈయనేమంటారు, ఈయనే ఎరుగుతారా? రోజు పాడుగా. అది సిటీ మోడల్, అది కట్టనే కట్టుకుంటారు. సిటీలో కట్టనే ఉంటది. సిటీలో కంటే ఈయన ఎరుగుతారు. ఇంకా సిటీలో ఇక్కడ ఎందుకు కట్టుకున్నారు? ఇంకా బయట కట్టుకుంటే ఏమవుతుంది? అయ్యో బయట బాత్రూమ్ ఉన్నది, లోపల బాత్రూమ్ ఉన్నది. లోపల బాత్రూమ్ ఎందుకు పెట్టించామంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నువ్వు చెప్పాను అంతే. బావా బాగా ఖచ్చితంగా అలా పోతావా? అయ్యో బావా, అట్లా సేఫ్టీ కోసం ఉండాలని అట్లా రూమ్ కట్టించినాక అంతే. ఏమన్నా దాన్ని ఎక్కువ వాడతామా? బయట యూజ్ చేస్తాం. బావా చికెన్ తెచ్చినట్టున్నావా? జిల్లా అనుకోని ఆకలి బాగా అయిందని. అగో అందరు దండాలు కట్టుకుని బట్టలు ఆరేసుకుంటే మీరెందుకు సెల్ఫ్లు కట్టుకుని బట్టలు ఆరేసుకున్నారు? సిటీ అంటే సిటీ భలే ఉంది పో. అయ్యో అది చిన్న స్నానం పోసినంత అక్కడ ఉల్లారేసిన అంతే. అలా కబోర్డ్లు వస్తాయి. క్యారం బోర్డ్ గాడగంటే ఎట్లా ఆడతారు? అయ్యో అన్న, క్యారం బోర్డు కాదన్న, కబోర్డ్లు. నీకు ఎట్లా చెప్పాలి? బీరువాల మనం బట్టలు పెట్టుకొని డోర్లు వేసుకున్నా చూసినావా? అట్లనే ఈడ కూడా మనం సెల్ఫ్లలో బట్టలు పెట్టుకొని అటు ఇటు అనుకుంటాం. సేమ్ బీరువాలు ఎక్కుంటే తుమ్ము వాడది అంతే. తర్వాత ముందే ఆకలి చికెన్ ఆడుకో బాగా దూరంకి వెళ్ళొచ్చినాక. అయ్యో బావా, మీరు దూరం నుంచి వస్తారనే డైరెక్ట్ మీకు అన్నింటే పట్టుకోవాల్సిన దారి తినే దారి. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒకవేళ అనకపోతే
అది ఒకవేళ అండకపోతే ఎట్లా? వాళ్ళు అనకపోతే ఒకవేళ అండకపోతే ఎట్లనే కొంచెం నువ్వు చెప్పుడే ఓకే ఇంకేం చేస్తాను ఇప్పటికే లేట్ అవుతుంది అక్కడ మీ అక్క నీ గురించి చూస్తుంది కావచ్చు దా చెప్పండి ఎందుకు మా తాత కాదు మా తాతల బాబు. మా బాబోళ్ళ తాత రెడీ యాక్షన్ మా తాత కాదు. సిటీలో ఏమిలా మాట్లాడు. అది ఒకవేళ అండకపోతే ఎట్లనే నువ్వు దూరంకి వెళ్ళి వచ్చినావు కొంచెం కవసం అన్నాను అని చెప్పు. ఇక్కడ ఉండవు. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ కూడా చూడాలి కదా ఇట్లుంటది. యాక్షన్. మొన్న మా సిండక్కోళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పలే కదా ఇప్పుడు రమ్మని ఫోన్ చేసి. యాక్షన్. మొన్న మా సిండక్కోళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పలే కదా. కొంచెం ఒకవేళ అనకపోతే ఒక అగో మీరు అగో మీరు కౌస్ లవర్సా? మా తాతకు కౌస్ లవర్స్ అంటే బాగా ఇష్టం. మీరు వచ్చి తినిపోతే మా తాత ఒకవేళ అండకపోతే కొంచెం అండు అని చెప్పి నేను అడుగుదామంటే ఏత్తం ఆ ఒక్కతే నవ్వుతా. మా చేసిర్రు అప్పుడు ఫోన్ చేసి ఆటగాల గాని ఇప్పుడు ఫోన్ చేసి రా. మాకు కూడా చేసిర్రు మీకు కూడా మీకు కూడా చేసిర్రా పొద్దున మాకే. మా తాత కాదు మా తాత. మా బాబోళ్ళ తాత యాక్షన్ మళ్ళా మా తాత కాదు మా బాబాల తాత. మా తాత కాదు బాబోళ్ళ తాత